عبد الرحمن بن يونس قال حدثنا حاتم بن اسماعيل عن الجعدي قال سمعت الصائب بن يزيد يقول ذهبت بي خالتي الى النبي صلى الله عليه وسلم فقالت يا رسول الله صلى الله عليه وسلم ان بن اختي وجع فمسح راسي ودعا لي بالبركة ثم توضأ فشربت من وضوئي ثم قمت خلف ظهره فنظرت إلى خاتم النبوة بين الكتفيه مثل زر الحجلة. هذا الحديث كما ورد في صحيح مسلم والترمذي أيضا. Allah SWT menurunkan salat al-Isya kami. Saudara, Sahih Bukhari kitab al-Wudu నుండి హదీస్ నంబర్ 190. ఇందులో సాయిబ్ బిన్ యజీద్ సహాబీ పేరు సాయిబ్ బిన్ యజీద్ ఆయన అంటున్నారు యఖూలు ذهبت بي خالتي నాకు నా పిన్ని నన్ను దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు తీసుకుపోయింది. ఇలా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వకాలత్ మా పిన్ని ప్రవక్త వారితో ఇలా అంది, యా రసూలుల్లాహ్, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇన్న ఇబ్న ఉఖ్తి, ఇతడు నా అక్క కొడుకు, ఇన్న ఇబ్న ఉఖ్తి, నా అక్క కొడుకు, వజ్ర్ వ్యాధిగ్రస్తుడు, ఒంట్లో బాగలేదు. ఫమసహ రాసి, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ బాలుడి యొక్క తలపైన చేపెట్టారు. తలపైన చేపెట్టి ఫమసహ రాసి వదాఅ లీ బిల్ బరకా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ బాలుడికి చేపెట్టి తలపైన దువా చేశారు, బరకా. థుమ్మ తవద్దా, ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ వుజూ చేశారు. ఫషరిబ్తు మిన్ వుజూఇహి, ఈ చిన్న సహాబీ అంటున్నారు, చిన్న సహాబీ, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వుజూ చేసినటువంటి పాత్ర నుంచి మిగిలిన నీటిని తాగేశాను. ఫషరిబ్తు మిన్ వుజూఇహి థుమ్మ ఖుమ్తు, ఆ తర్వాత నేను లేచి నిలబడ్డాను, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వెనక వైపు నిలబడ్డాను, నేను చూస్తున్నాను. థుమ్మ ఖుమ్తు ఖల్ఫ ظهره, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వీపు పైన, ظهر అంటే వీపు, ظهره فنظرت الى خاتم النبوة, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వీపు పైన రెండు భుజాల మధ్య సెంటర్లో ఒక ముద్ర ఉంది. ఏ ముద్ర అది? ఖాతమున్ నబీ, చిట్ట చివరి ప్రవక్త ఇతను. ఇంకా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత మరొక ప్రవక్త రాను, అంతిమ ప్రవక్తకి ఏదైతే ముద్ర ఉందో ఆ ముద్ర వీపు పైన ఉంది. దాన్ని ఏమంటారు? ఖాతమున్ నబువ్వతి బైనల్ కతిఫైహి మిస్ల జిర్రల్ హజలతి, పావురం యొక్క గుడ్డు ఎంత ఉంటుంది, పావురం యొక్క గుడ్డు ఎంత ఉంటుంది, ఆ గుడ్డు పరిమాణంతో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు భుజాల మధ్య ఈ మధ్య భాగంలో ముద్రను నేను చూశాను ఇతను చెప్తున్నాడు. ఇంతకుముందు ఈ హదీస్ అసలు అనస్ బిన్ మాలిక్ రలియల్లాహు తఆలా వారు చెప్పారు. ఎందుకంటే ఆయన 10 ఏళ్ళు ఉన్నారు కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శరీరం పైన ఎక్కడ మధ్యలో షాకే సదర్ ఏదైతే ఉందో పుట్టులతో సహా చూశారు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చదివి. అదేవిధంగా దీన్ని కూడా గమనించారు. ఇక్కడ సాయిబ్ బిన్ యజీద్ అనేటువంటి చిన్న సహాబీ ఇతను చెప్తున్నారు, నేను చూశాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వీపు పైన మొహరే నబువ్వత్, మొహర్ అంటే మొదల, నబువ్వత్ చివరి ప్రవక్త. మరి మొహరే నబువ్వత్ అంటే ఏమవుతుంది తెలుసా? ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళిన తర్వాత అనేక మంది ప్రవక్తలు అథారిటీస్ ఉన్నారు, చాలా మంది అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు తఆలా వారు అమీరే ఖలీఫా రాషిద్ అవ్వల్, మొట్టమొదటి ఖలీఫా అయ్యారు ప్రవక్త వారు వెళ్ళిపోయిన తర్వాత.
వారి కాలంలోనే చాలా మంది ప్రకటించుకున్నారు, లేదు ప్రవక్తనే, మా పైన కూడా వహీ వచ్చింది. ఖాతమున్ నబీ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్తూ ఉంటే సూరతుల్ అహ్జాబ్లో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారని, ఆ తర్వాత ప్రవక్తల పరంపర ముగిసిపోయిందని చెప్తే ఏముంటుందని తెలుసా, ఖాతమున్ నబీ అనే మాటలు ఎలా మార్చారు తెలుసా? ఖాతమ అంటే అర్థం ఏంటి? ఖతమ ముద్ర, వారికి ముద్ర వేశారు, మాకు ముద్ర ఇలా అంతే తేడా. ఇలా క్షమించుదాకా ఈ విధంగా కొత్త కొత్త ప్రవక్తలు పుట్టుకొస్తున్నారు. సోదరులారా, హదీస్ నంబర్ 195లో బాబుల్ గుస్లిల్ వుదుఇ ఫిల్ మిగ్దబి వ ఖద్హి వ ఖషి. 191 బాబు మన్ మద్మద వస్తన్షqa మిన్ గర్ఫతిన్ వాహిద. చూడండి, వధువు చేసేటప్పుడు చేత్తో నీళ్లు తీసుకుంటాం. మనం ట్యాప్ కింద నీళ్లు పెడతాం, ట్యాప్ కింద చేయబడతాం. పట్టిన తర్వాత ఇక్కడ సహాబీ ఏమంటున్నారు, ఒక్కసారి పట్టిన దోసిడి నీళ్లతో నోట్లో కొంత తీసుకొని కొంత నీరు ముక్కులోకి, అంటే ఒకే దోసులతో తీసుకున్న నీటి నుంచి సగం నీరు నోట్లోకి సగం నీరు ముక్కులోకి తీసుకోవడం ప్రవక్త శాసన సంప్రదాయం అని ఇక్కడ సహాబీ అబ్దుల్లా బిన్ జైద్ రలియల్లాహు తఆలా అన్హు చెప్తున్నారు. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయడాన్ని మేము చూశాము. అయితే మనకేమర్థమైంది, దోశలతో నీళ్ళు తీసుకొని సగం నీటితో పొక్కిలించి సగం నీరు ముక్కుతో ముక్క శుభ్రం చేయవచ్చు. చూసారా, నీటికి ఎంత తక్కువ వాడవచ్చు, నీటికి ఎంతో తక్కువ వాడవచ్చు. తర్వాత బాబు మస్హి రాసి మర్రతన్, తలకి మసాజ్ చేస్తాం చూసారా, ఎన్నిసార్లు? జజాకల్లాహు ఖైర్. ఆ ఒక్కసారి. ఇప్పుడు అందుకే ఇవన్నీ తెలుసుకుని ఉంటే మనకి ఏమైందంటే, మీరు రఫులు ఏదేం చేస్తారు ఏంటి, మీ దగ్గర దలీల్ ఏంటి అంటే మనం హదీస్ చెప్తాం. మీరు చాటిపోయిన చేయగలుగుతారేంటి, లేడీస్ లాగా అంటారు తెలుసా, ఉన్నది కూడా చెప్తాం. తల్లి మాత్రం ఏమవుతారు తెలుసా, మళ్ళీ అనిపిస్తుంది ఆడవాళ్ళ చేయగలుగుతారు. ఇక్కడ ఆడవాళ్ళు పట్టినట్టు ప్రవక్త శాసన సంప్రదాయాన్ని పరిహాసం చేసేటువంటి జమాత్ అనమాట. ఇక్కడ చేయగలుగుతారండి లేడీస్ సిగ్గుండాలి మాట్లాడాలి. ప్రవక్త శాసనం వారు లేడీస్ ఇక్కడ చేయకండి, నేను ఎక్కడ పెడతామని చెప్పానా? ఒక్క హదీస్ రుజువు చేయండి, 60 హదీసులు చూపిస్తాం. ప్రవక్త శాసనం వారు ఇక్కడ చేయకండి, నువ్వు ఒక్క హదీస్ చూపించు. కానీ ఏం లేదు, ఇంతసేపటికి జనాన్ని హదీస్ నుంచి తప్పించి ప్రశ్న పట్టించాలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి సద్బుద్ధిని సన్మార్గాన్ని ప్రసాదించాక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చేశారు, మసాజ్ ఒకసారి చేశారు అని ఎవరైనా అడిగితే ఇక్కడ మనం అది దలీల్ చెప్పొచ్చు. ఇక్కడ అబ్దుల్లా ఇబ్న్ జైద్ రలియల్లాహు తఆలా వారు చెప్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి మాత్రమే మసాజ్ చేశారు, ముందు నుంచి మొదలు చేసి వెనక్కి వెళ్ళారు, మళ్ళీ ముందుకు వచ్చారు. హదీస్ దలీల్ ఉంది, ఇక్కడ దలీల్ ఉంది. చివరి హదీస్ ఇక్కడ బాబు వుదుఇ రజులి మా ఇమ్రాతిహి వ ఫద్లి వుదుఇ ఇమ్రాతి వ తవద్దా అమర బిల్ హమీమి వ మిన్ బైతి నస్రానియతి. సుబ్హానల్లాహ్. వధువు చూడండి, స్త్రీలు పురుషులు కలిసి వధువు చేయించలేదా? భార్య భర్త అంటే కలిసి వధువు చేయించలేదా? చేయొచ్చు. అల్హమ్దులిల్లాహ్, దలీల్ ఉంది. దలీల్ తీసుకొని వచ్చారు. హదీస్ నెంబర్ 192 సహీహ్ బుఖారీ కితాబుల్ వుదు 192. భార్య భర్త కలిసి ఒకే పాత్ర నుంచి వధువు చేయొచ్చు. ఇంకా ఒకవేళ భార్య ముందు చేసింది అనుకోండి, జనాలు ఏం చేస్తారంటే అన్ని పారేసి మళ్ళీ పడతారు. ఇక్కడ ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు చెప్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయం ఏంటి? యతవద్దూన బి ఫీ జమాని రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం జమియా వతవద్దా అమ్ర. చూడండి, రజులిన్ మా ఇమ్రాతిహి వ ఫద్లి వుజూఇ ఇమ్రాతి. మిగిల్చిన నీళ్లతో, మిగిల్చిన భార్య వధువు చేసి మిగిలిన నీటితో పురుషుడు కూడా వధువు చేయొచ్చు. దలీల్ ఉంది, దలీల్ ఉంది. ఆ నీరు పారేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత వధువు ఒకవేళ ఎప్పుడైనా ఇలాంటి సందర్భం రావచ్చు, ముస్లిమేతరుల ఇంట్లో రావచ్చు. మీరు ఏదో పని మీద వెళ్ళారు ముస్లిమేతరుల ఇంటికి, అక్కడ మీరు వధువు చేయొచ్చా లేదా?
చేయొచ్చు. ఉమర్ రజల్లాహు తఆలా వారు ఒక క్రైస్తవ స్త్రీ ఇంటిలో వసూలు చేశారు. హదీస్ దలీల్ ఏంటి? దలీల్ అడిగారు అనుకోండి, ఇది దలీల్ 192 సహీహ్ బుఖారీ కితాబుల్ వుజూ. సోదరులారా, ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వుజూల గురించి చర్చ ఉంది. చాలా హదీసులు ఉన్నాయి. ఇన్షాల్లాహ్ అజీమ్ రేపటి నుంచి రమదాన్ గురించి ఇన్షాల్లాహ్ చర్చిద్దాం. ఇన్షాల్లాహ్. ఎందుకంటే వధువుల గురించి ఇంకా సుబ్హానల్లాహ్ 50 హదీసులు దాకా ఉన్నాయి. కాబట్టి ఇన్షాల్లాహ్ తర్వాత చర్చిద్దాం. రమదాన్ ఆరోగ్యం ఇన్షాల్లాహ్ సుబ్హానల్లాహ్ మనందరికీ రంజాన్ ప్రసాదించినాక పూర్తి ఆరోగ్యం కావాలా. రిజల్ట్ మాత్రం దొరికిందంటే ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉంటేనే మనం సరి చేయగలం, ఉపవాసం ఉంచగలం, పనులు చేసుకోగలం ఇన్షాల్లాహ్. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా ఉంది. ఇన్షాల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పూర్తి ఆరోగ్యంతో ఆయురారోగ్యాలతో రంజాన్ ప్రసాదించుగాక. రంజాన్ కాకముందే రంజాన్ కోసం సమాయత్తం ఎలా అవ్వాలి, నెలవంక చూడగానే ఇన్షాల్లాహ్ మస్జిద్ సమయ వాళ్ళు అరబీలో దువా చదవాలి ఇన్షాల్లాహ్. విజయవాడలో 25 మస్జిద్లు అహ్లదీస్ మస్జిద్లోనే 100 ఏళ్ల క్రితం కట్టిన మసీదులో కూడా వాళ్ళు దువా అడిగితే రాదు. నెలవంక చూశాక ఏం దువా చదవాలో ఇన్షాల్లాహ్ ఇక్కడ చదవాలి. ఇన్షాల్లాహ్ ప్రతి అంశం కూడా ఇక్కడ ఈ మస్జిద్ సమయ మార్గదర్శకం కావాలి మిగతా మస్జిద్కి ఇన్షాల్లాహ్. సుబ్హానల్లాహ్ ఏం చేసి వాళ్ళు ఏం చేస్తుందా.